అండి ఈ మెదడు కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. అంత రుచిగా ఉంటుందన్నమాట. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. నోట్లో పెట్టుకుంటే గొంతుకిలో జారిపోద్ది అనమాట. అంత రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, ఈ మెదడు కర్రీ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? మా ఇంట్లో 4 బ్రెయిన్లు తెచ్చారు ఆల్రెడీ. ఇప్పటికే కూర వండేసాను. తెల్లవారు వండుదామని కాస్త పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఎచ్చబెట్టి తెల్లవారు వండుతాం. ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, అది తెల్లవారు వండితే కొంచెం చప్పగా ఉంటుంది. కాస్త ఉప్పు, కారం, నూనె వేసి ఎచ్చబెట్టామనుకో, తెల్లవారు వండుకుంటే బాగుంటుంది అన్నమాట. పసుపు, ఉప్పు, ఇది కాస్త సాల్ట్ వేసి ఇలా కలిపి కొంచెం వాటర్ వేసి ఎచ్చబెడదాం అనమాట. ఈ మెదడు కూర వండుకుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ముట్టించుకొని ఈ నీరంతా ఇంకిపోనిద్దాం. స్టవ్ ముట్టించి నెదర్లో నీరంతా ఇంకిపోనిద్దాం. మూత పెట్టేద్దాం. నీరంతా ఇంకిపోతుంది. వాటర్ అనేది ఇంకిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ నెదల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లవారే వండుకోవచ్చు, కానీ అలా వండుకుంటే కొంచెం చప్పదనం వస్తుంది. ఇప్పుడు నైట్కి ఇందులో ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి కొంచెం ఆయించేస్తే కొంచెం రుచి బాగుంటుంది అంట. అందుకనేసి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. తెల్లవారి కూర వండుకుందాము. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఉప్పు, కారం బట్టి మంచి రుచిగా ఉంటుందన్నమాట. లేదు మేము వెంటనే వండించుకుంటామంటే మామూలు ఉల్లిపాయలు, పచ్చడి, టమాటాలు వేసేసుకొని నెదలేసి వేసేసుకుని కర్రీ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇంట్లో కూరలు చేస్తాను కాబట్టి ఆల్రెడీ వండుతాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను రేపు తెల్లవారి కోసం ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే తెల్లవారి వండేసుకుంటాం కాబట్టి బయట పెట్టుకున్నా పర్వాలేదు. ఇంతేనండి. నెదటి కూరకి 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 6 పచ్చిమిరపకాయలు నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇవి కట్ చేసుకున్న తర్వాత నెదటి కర్రీ ఎలా వండాలో చూద్దాం. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు సన్నం కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకుని కళాయి వేసుకుందాం అన్నమాట. 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. మరిగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాం. ఈ విధంగా లైట్గా కలర్ వచ్చినప్పుడే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయనివ్వాలన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయింది కదా.
పావు స్పూన్ సాల్టు, కాస్త చిటుకులు పసుపు. ఆల్రెడీ నెదరులో వేడి చేసినప్పుడు వేసుకున్నాం కదా, ఇవి వేసేసుకొని ఇలా టమాటీలు వేసి నెమ్మదిగా మగ్గనిద్దాం. మెల్లిగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నెమ్మదిగా అలా గుజ్జులాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా టమాటీలు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి కదా, ఒక స్పూన్ కారం వేసుకుందాం. పావు స్పూన్కి తక్కువ జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి. జీలకర్ర పొడి ధనియాల పొడి ఆప్షన్ మాత్రమే, మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కారం అన్నీ వేగాయి కదా, ఇప్పుడు బ్రైన్లో వేసేసుకుందాం. చూడండి, నైట్ వెయిట్ చేసుకున్నాం కదా, నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయట ఇచ్చాను తెల్లవారికి క్యారెట్లు కొనేద్దామని. ఒకసారి వేసుకున్నాం కదా, ఇలా నెమ్మదిగా ఇలా కలుపుదాం. ఇలా 2 మినిట్స్ నెమ్మదిగా చిమ్ములో ఉంచుదాం అన్నమాట. ఉప్పు కారం అంతా దానికి పడుతుంది. అప్పుడు వాటర్ వేసుకుందాం. 2 మినిట్స్ అయింది. ఇలా మగ్గడం వల్ల ఏటవుతుందంటే ఉప్పు కారం ఇలాగే వేగితే మనకి ఈ సాస్ అనేది మంచి టేస్టీగా రుచిగా ఉంటుందన్నమాట మెదడ. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే, మనం ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకొని లో ఫ్లేమ్లోనే అలా మగ్గిపోయిందంటే మొత్తం నీరు ఇంకిపోతే మెదడ కర్రీ చాలా రుచిగా ఉంటుందన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ నెమ్మదిగా మగ్గనిద్దాం. ఫైనల్గా మొత్తం నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, మెదడు కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అయితే ఇంకెందుకు, ఈ మెదడు కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.